చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈసారి పట్టభద్రుల ఓటర్లు ఓటు జాగ్రత్తగా వేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ సెక్రటరీ పి విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటుగా రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా చూడాలన్నారు. Vishwanathan, what to do? Sir, I have a big exercise. All 42 assembly, representative for MLAs, representative for in charges, representative of MLAs, everyone I am going to meet. Yes, Vishwanathan, you go there, you meet people, you do it. I want highest margin in this particularly graduated MLC election and all. Dear friends, in this occasion, very important occasions. Election also not a very ordinary election. The two big wholesaler, retailer contesting these elections. The big wholesaler. You know who is wholesaler? BJP. Who is a retailer? BRS. The two parties together now. Wholesaler and retailer. మాకు శివరాత్రి జిల్లాలు జాగ్రత్త చేస్తాం. మళ్ళీ 2 రోజులు లేటుగా పెట్టుకుని ఓటు తరగడానికి మనకు లేదు కాబట్టి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా ఉంటది. ఈ ఎన్నిక మొత్తం ఎన్నిక ఉండేది కాదు. ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్ర వేసేది కూడా కాదు. ఎన్నిక పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళకి తెలుసు, కానీ అప్పుడప్పుడు చదువుకున్న కూడా కొద్దిగా పొరపాటు చేస్తారు. పోయినసారి కూడా చాలా తెల్లనట్లుండే. మన క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 2, ఆ సీరియల్ నెంబర్ పక్కకు 1 అని రాయాలి, వేరే ఏముండదు, జస్ట్ 1 అని రాయాలి. ఆ విధంగా మనం రాసేదాన్ని మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి వాళ్ళతోటి మనందరూ కూడా అయితే మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్లనే మా ఊర్లో మేము మా ఓటు ఒక్కడు కూడా ఓడించుకోలేదు. ఇది మీ బలం, మీ శక్తి. మీరు మొన్న ఎట్లా పనిచేసారో గట్లనే పనిచేస్తారు.